ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా దివ్యవాణి టీవీ కార్యక్రమం ద్వారా దివ్య వాక్కుని ఆలకిస్తున్నటువంటి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున వందనములు సమర్పిస్తున్నాం. ఈరోజు ప్రత్యేకంగా దేవుని యొక్క సన్నిధి చేరాలి అంటే, దేవునితో ఉండాలి అంటే మనము చేయవలసినటువంటి కార్యములేంటి? ఆనాడు దేవుని యొక్క వాక్యం మనం పరిశీలన చేసినట్లయితే నిర్గమకాండం 33వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఎప్పుడైతే దేవుడు మోసేని ఐగుప్తు వెళ్ళమని పలుకుతూ ఉన్నాడో, ఇజ్రాయేల్ ప్రజలను బానిసత్వం నుంచి తీసుకురామని పలుకుతూ ఉన్నప్పుడు మోసేని వెళ్ళమంటే మోసే అంటున్నాడు, నేను వెళ్ళలేను అన్నప్పుడు ప్రభు దేవుడు అంటున్నాడు, నేను నీతో పాటు వస్తాను, నా సన్నిధి ఎల్లవేళలా నీకు తోడుగా ఉంటుంది అని చెప్పి నిర్గమకాండం 33వ అధ్యాయం 14వ వచనంలో పలుకుతూ ఉన్నాడు. నేను నీతో వస్తాను, నీకు తోడుగా ఉంటాను, నా సన్నిధి ఎల్లవేళలా నీతో ఉంటుంది. అదే ప్రభు అయినటువంటి దేవుడు ఈరోజు నీతో నాతో పలికేటువంటి మాట ఏమిటంటే, నా సన్నిధి నీతో ఉంటుంది, నేను నీకు తోడుగా ఉంటాను అని అభయమిస్తున్నటువంటి దేవుడు. మరి ఆ దేవుని యొక్క సన్నిధి నిత్యము మనతో ఉండాలి అంటే మనం ఏమి చేయాలి? ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ యొక్క వాక్యమును ధ్యానించుకోవటానికి కావలసినటువంటి దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క కృప, దేవుని యొక్క అనుగ్రహాలు మనందరికీ, ముఖ్యంగా ఈ యొక్క దివ్యవాణి టీవీ ద్వారా దివ్య వాక్కును ఆలకిస్తున్నటువంటి మనందరి మీద ఉండాలని, అలాంటి కృపను దయచేయమని తల్లి మరీమాత ప్రార్థన సహాయాన్ని కోరుకుంటూ ఈ యొక్క వాక్యాన్ని కొనసాగించుకుందాం. దేవుని యొక్క సన్నిధి ఎల్లవేళలా నీతో నాతో ఉండాలి అంటే మనము చేయవలసినటువంటి కార్యము ఏమిటి అని గమనిస్తూ ఉన్నప్పుడు మొట్టమొదటిగా మనం చేయవలసింది నిత్యము దేవుని యొక్క వాక్యము వినేటువంటి వారిగా ఉండాలి. నిత్యము, ప్రతి నిత్యము కూడా, ప్రతి దినము కూడా దేవుని యొక్క వాక్యమును మనం వినగలగాలి. విన్నటువంటి వాక్యాన్ని ధ్యానించుకోగలగాలి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం పలుకుతుంది, ఈ ధర్మశాస్త్రమును నిత్యము పఠింపము, అహోరాత్రులు దానిని మననము చేసుకొనము. అంటే నిత్యము, ప్రతి దినము కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేవారంగా, వినేవారంగా, పఠించేవారంగా ఉండాలి. అదే ప్రభు దేవుడు అంటున్నాడు 9వ వచనం మనం చూసినట్లయితే, నేను చెప్పినట్లు ధైర్య స్థైర్యములను అవలంబింపము, నిర్భయముగా నిసంశయముగా ప్రవర్తింపము, నీ దేవుడైన ప్రభువు నీతో ఎల్లవేళలా ఉండను. కనుక ఎప్పుడైతే మన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నామో ప్రభు దేవుడు అంటున్నాడు, నీ దేవుడైన ప్రభు ఎల్లవేళలా నీతో ఉండును అని చెప్పి దేవుని యొక్క వాక్యం అంటుంది. అంటే ఎల్లవేళలా దేవుడు నీతో నాతో ఉండగలిగినటువంటి దేవుడిగా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నా బిడ్డల యొక్క స్వరాన్ని నేను వింటాను అంటున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం కనుక చూసినట్లయితే, నా గొర్రెలు లేదా నా బిడ్డలు లేదా నా పిల్లల యొక్క స్వరాన్ని నేను వింటాను, వారిని నేను ఎరుగుదును, అవి నన్ను వెంబడించను. కనుక దేవుని వెంబడించేటువంటి బిడ్డలుగా నీవు నేను ఉండాలని కోరుతూ ఉన్నాడు. అదేవిధంగా రోమీయుల పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం మనం చూసినట్లయితే, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన వాక్కు వలన కలుగును. కనుక వినటము వలన విశ్వాసము కలుగుతుంది అని చెప్పి ప్రభు దేవుడు అంటున్నాడు. అదే యేసు ప్రభు చెంతకి తన తల్లి, తన సహోదరులు వచ్చినప్పుడు అక్కడ వాక్యం పలుకుతూ ఉంది. ఆయన అంటున్నారు, మీ తల్లి, మీ సహోదరులు వచ్చారు అని పలికినప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడంటే, ఎవరైతే నా వాక్కుని ఆలకిస్తూ ఉన్నారో వారే నా తల్లి, సహోదరులు అంటున్నారు. కనుక దేవుని యొక్క వాక్యమును ఆలకించి, దేవుని యొక్క వాక్యమును విని, దేవుని యొక్క వాక్యమును ధ్యానించేటువంటి బిడ్డలుగా ఉండాలి అని చెప్పి ప్రభు దేవుడు ఈరోజు కోరుతూ ఉన్నాడు. అదేవిధంగా యెషయా గ్రంథం 55వ అధ్యాయము 3వ వచనంలో పలుకుతూ ఉన్నాడు, నా మాట విని నా చెంతకు రండు, నా పలుకులను ఆలింపుడు, మీరు జీవమునబడిద్దరు. కనుక నా పలుకులను ఆలకించండి, మీరు జీవాన్ని పొందుతారు అని చెప్పి అంటున్నాడు. అదే సామెతల గ్రంథం 4వ అధ్యాయము 20వ వచనంలో, నా పలుకులను ఆలకింపము, నా మాటలు శ్రద్ధగా వినుము. ఇదే ప్రభు దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. నా మాటలను వినండి, శ్రద్ధగా వినండి, శ్రద్ధగా ఆలకించండి, నా చెంతకు రండి అని చెప్పి ప్రభు దేవుడు అంటున్నాడు. కనుక మొట్టమొదటిగా దేవుడు మనకు తెలియజేస్తుంది, నిత్యము దేవుని యొక్క వాక్యము వింటూ, దేవుని యొక్క వాక్యమును ధ్యానిస్తూ, దేవుని యొక్క వాక్యమును పఠించేవారిగా ఉండాలి అని కోరుతూ ఉన్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే, నిత్యము దేవుని సన్నిధి నీలో ఉండాలి అంటే చేయవలసింది రెండవదిగా నిత్యము దేవుణ్ణి స్తుతించాలి, దేవుని గణపరచాలి, దేవుని మహిమపరచాలి. దేవుడి నీ పట్ల చేసినటువంటి కార్యముల గురించి ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా దేవుని స్తుతించేవారిగా ఉండాలి.
అందుకే 52వ కీర్తన 9వ వచనం అంటుంది, దేవా నీవు నాకు చేసిన మేలును కాను నేను నీకు నిత్యము వందనములు అర్పింతును, నిత్యము వందనములు అర్పింతును. ఎందుకంటే నీవు నాకు చేసినటువంటి మేలును బట్టి, అదేవిధంగా నీ మంచితనమును భక్త సమాజమున ప్రకటింతును. కనుక నిత్యము దేవునికి వందనాలు సమర్పించేవారిగా ఉండాలి. అదేవిధంగా 71వ కీర్తన 8వ వచనంలో, దినమల్ల నేను నోరార వినుతింతును నీ మహిమను వెగ్గడింతును. కనుక నోరార నీ పలుకులను పలకగలిగినటువంటి కృపను దయచేయమని ఆ ప్రభుని వేడుకోవాలి. అదేవిధంగా ఇంకా మనం గమనించినట్లయితే 100వ కీర్తన 4వ వాక్యం ఈ విధంగా పలుకుతుంది, కృతజ్ఞతాస్తుతులతో అతని మందిర ద్వారములను ప్రవేశింపడు. కృతజ్ఞతాస్తుతులతో ఆయన మందిర ద్వారమున అంటే దేవాలయమున ప్రవేశించి స్తుతి గీతములతో ఆయన గణపరచాలి అని చెప్పి వాక్యం పలుకుతుంది. 103వ కీర్తన 1వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం, నా ఆత్మమా ప్రభువుని స్తుతించము, ప్రభు చేసినటువంటి కార్యములను మరొక ఎల్లవెళ్ళలా ప్రభువుని స్తుతించేవారిగా ఉండాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. కనుక ఎల్లవేళలా అంటే 34వ కీర్తన 1వ వచనం అంటుంది, నేను ప్రభువును ఎల్లవేళలా వందనములు అర్పింతును, ఎల్లవేళలా ప్రభువునికి నేను వందనములు అర్పింతును, నిరంతరం అతనిని కీర్తింతును. కనుక నిత్యము దేవుడిని స్తుతించాలి. దేవుడిని పట్ల చేసినటువంటి కార్యములు కాను నిత్యము ఆయన కొనియాడే విధంగా, ఆయన స్తుతించే విధంగా, ఆయన మహిమపరిచే విధంగా ఉండాలి అని చెప్పి ప్రభుడైనటువంటి దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. మూడవదిగా గమనించినట్లయితే దేవుని సన్నిధి నీతో ఉండాలి అంటే నిత్యము నీవు దేవుణ్ణి వెతకాలి. దేవుణ్ణి వెతికేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఎవరైతే నన్ను వెతుకుతారో వారికి నేను దొరుకుతాను అని చెప్పి ప్రభు దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. మొదటి రాజుల దినచర్య 16వ అధ్యాయము 11వ వచనం మనం గమనించినట్లయితే, ప్రభువును సాయము అడుగుటకు పొండు, నిరంతరము అతనిని సేవింపుడు, నిరంతరం అతనిని సేవింపుడు. సహాయం కావలసినప్పుడు ఆయన చెంతకు వెళ్ళి అడగండి, ఆయన్ని సేవించండి అంటుంది. అదేవిధంగా 42వ కీర్తన 1వ వచనం మనం గమనించినట్లయితే, దప్పిక కొనిన దుప్పి వలె, చలయేటి చెంతకు వస్తున్నటువంటి దుప్పి వలె నా హృదయము నీ కొరకు తప్పించుతున్నది. భక్తుడు అంటున్నాడు, ఓ ప్రభువా, దప్పి కొనిన దుప్పి ఏ విధంగా సెలయేటి చెంతకి నీటి కొరకు వస్తుందో అదేవిధంగా నా హృదయము నీ కొరకు తప్పించుచున్నది. నా హృదయము నీ కొరకు తప్పిస్తుంది. నీ యొక్క పలుకు కొరకు, నీ వాక్యము కొరకు నా హృదయము తప్పిస్తుందని చెప్పి భక్తుడు పలుకుతూ ఉన్నాడు. అదేవిధంగా మనం కూడా చేయవలసినటువంటి ప్రార్థన, దేవుణ్ణి అడగవలసింది 63వ కీర్తన 1వ వచనం మనం గమనించినట్లయితే, దేవా నీవు నాకు దేవుడివి, నీ కొరకు నేను ఉపలాటము చెందుచున్నాను, నీ కొరకు నేను ఆశపడి ఉన్నాను. దేవుని దగ్గరికి వెళ్ళి దేవుడిని అడుగుతూ, అయా నీ కొరకు నేను వేచి ఉన్నాను, నీ కొరకు నేను ఎదురు చూస్తూ ఉన్నాను. నీళ్లు లేని ఎండమాడి ఉన్న నేల మీద ఏ విధంగా ఎండ వేడిమికి ఆ నేల నీటి కోసం ఎదురు చూస్తుందో అదేవిధంగా నేను నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను అని చెప్పి ప్రభు దేవుని సన్నిధితో పలకగలగాలి. నా ఆత్మ నీ కొరకు దప్పిక కొని ఉన్నది, నా ఆత్మ నీ కొరకు దప్పిక కొని ఉన్నది. ఆ దాహాన్ని తీర్చగలిగిన దేవుడు నీవే అని చెప్పి ప్రార్థన చేయగలగాలి. వెతకాలి ఆయన్ని. అదే దేవుడు పలుకుతూ ఉన్నాడు, నన్ను వెతకండి అంటున్నాడు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 13వ వచనం గమనించినట్లయితే, పూర్ణ హృదయముతో నన్ను వెతుకుతురు, నేను మీకు దొరుకుదును. ఎవరైతే నన్ను వెతుకుతారో వారికి నేను దొరుకుతాను అని చెప్పి ప్రభు దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. మొదటిగా ఆయన రాజ్యమును నీతిని వెతుకుడు అని చెప్పి మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో మనం చదువుతున్నాం. ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకండి, ఆ తర్వాత మీకు అన్ని కూడా అనుగ్రహించబడును అని చెప్పి దేవుని యొక్క వాక్యం ఉంటుంది. కనుక ఆయన నిత్యము మనం వెతికే వారంగా ఉండాలి. మరొక మాట మనం గమనించినట్లయితే సామెతల గ్రంథం 8వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తున్నాం, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించదను, నన్ను వెతుకు వారికి నేను దొరుకుదను, నన్ను వెతికే వారికి నేను దొరుకుతాను అంటున్నాడు. కనుక మనం ఆయనను వెతికే వారిగా ఉండాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తున్నాం, అడుగుడు మీకు వసగబడను, వెతకుడు మీకు దొరకను. కనుక ఆయన వెతికే వారిగా ఉండాలి. ఆయన ఎక్కడ ఉన్నాడు? దేవుని యొక్క వాక్యమై ఉన్నాడు. కనుక ఆ దేవుని యొక్క వాక్యమును వెతికేటువంటి వారిగా మనం ఉండాలి అని చెప్పి ప్రభు దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు.
మరొక మాట మనం గమనించినట్లయితే హెబ్రీయుల పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం పలుకుతుంది, విశ్వాసరహితుడగు ఏ మానవుడను దేవుణ్ణి సంతోషపెట్టలేడు. ఎవరు కూడా విశ్వాసము లేనటువంటి ఏ ఒక్క వ్యక్తి కూడా దేవుణ్ణి సంతోషపెట్టలేడు. దేవుడు ఉన్నాడనియు తన కొరకై వెదుకు వారికి ఆయన ప్రతిఫలం ఇచ్చిననియు విశ్వసింపవలెను. కనుక మన విశ్వాసం ఏమిటంటే ఎవరైతే వెతుకుతూ ఉన్నారో ఆయన వారికి దొరుకుతాడు. ఎవరైతే వెతుకుతున్నారో వారికి తగినటువంటి ప్రతిఫలం ఆయన ఇస్తాడు అని చెప్పి మనం నమ్మకలగాలి. కనుక ఈ యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది, ఎవరైతే ఆయన్ని వెతుకుతారో ఆయన వారికి దొరుకుతాడు. కనుక మనం నిత్యము ఆయనని వెతికేవారిగా ఉండాలి. 4వ చూసినట్లయితే నిత్యము ఆయన యందు నమ్మకం కలిగి ఉండాలి. నమ్మకము కలిగి ఉండాలి. దేవుని పట్ల నమ్మకం కలిగి ఉండాలి. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం మనం చూసినట్లయితే విశ్వసించు వారికి అంతయు సాధ్యమే. ఏమిటంటే ఎవరైతే విశ్వసిస్తూ ఉన్నారో ఆయనను పొందుకోగలుగుతూ ఉన్నారు. ఎవరైతే ఆయనను నమ్ముతూ ఉన్నారో నమ్మినటువంటి ప్రతి ఒక్కరు కూడా దీవించబడుతూ ఉన్నారు. అందుకే వాక్యం అంటుంది 84వ కీర్తన 12వ వచనం మనం గమనించినట్లయితే 84వ కీర్తన 12వ వచనంలో సర్వోన్నతుడైన దేవా నిన్ను నమ్మువారు ధన్యులు. కనుక ఆయన నమ్మకలిగినటువంటి కృపలు మనం ఉండాలి. అందుకే దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం పలుకుతుంది, నీవు మనస్ఫూర్తిగా దేవుణ్ణి నమ్మము, నీవు మనస్ఫూర్తిగా దేవుని నమ్మము, దేవునికి లోబడి జీవించము, గొప్ప కార్యములు సైతము కూడా ఆయన చేయగలడు. నీ తెలివితేటల మీద నువ్వు ఆధారపడవద్దు, నీవు మనస్ఫూర్తిగా నమ్మము అని చెప్పి దేవుని యొక్క వాక్యం అంటుంది. అదేవిధంగా ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయము 7వ వచనం అంటుంది, నన్ను నమ్మి నా మీద ఆధారపడి వారిని నేను దీవిస్తాను అని చెప్పి ప్రభు దేవుడు పలుకుతున్నాడు. కనుక మనం ఆయన నమ్మేటువంటి వారుగా ఉండాలి. అదే యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనం మనం గమనించినట్లయితే ప్రభువుని నమ్మిన వారు నూతన బలమును పొందుదురు, ఆకాశములో పక్షి రాజు వలె రెక్కలు చాచి పైకెగుదురు, అలసట లేక పరిగెత్తుదురు. కనుక ప్రభువును నమ్మిన వారు నూతన బలమును పొందెదరు. కనుక నిత్యము నీవు నేను ఆయన నమ్మే వరకు ఉండాలి. ఎంతవరకు నమ్మాలంటే మనస్ఫూర్తిగా ఆయన నమ్మాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. కనుక ఎవరైతే ఆయన నమ్ముతారో, ఎవరైతే ఆయనకు లోబడతారో వారు దీవించబడతారు అని చెప్పి ప్రభు దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా కేవలం నమ్మటం మాత్రమే కాదు, ఆయన నీ పట్ల చేసినటువంటి కార్యములకు కాను నిత్యము దేవునికి కృతజ్ఞతలు సమర్పించేవారిగా ఉండాలి. అంటే ప్రతి నిత్యము కూడా దేవునికి మనం కృతజ్ఞతలు సమర్పించాలి. 1 తెస్సలోనిక 5వ అధ్యాయము 18వ వచనం మనకు తెలియజేస్తుంది, సర్వావస్థల యందు కృతజ్ఞులై ఉండుడు, దేవుడు కోరినది ఇదియే. సర్వావస్థలు ఏంటంటే ప్రతి సమయంలో ప్రతి సందర్భంలో నీవు దేవునికి కృతజ్ఞత సమర్పించేటువంటి వ్యక్తిగా ఉండాలి. 103వ కీర్తన 2వ వచనం అంటుంది, నా ఆత్మమా ప్రభువుని స్తుతించుము, అతడు చేసిన ఉపకారములను మరవవద్దు, అతడు చేసిన ఉపకారములను మరవక ఎల్లవేళలా ప్రభువుని స్తుతించము. కనుక దేవుడు చేసినటువంటి మేలును బట్టి నిత్యము దేవుణ్ణి స్తుతించేవారిగా ఉండాలి అని చెప్పి వాక్యం ఉంటుంది. అదేవిధంగా 50వ కీర్తన 23వ వచనం గమనించినట్లయితే కృతజ్ఞతాస్తుతి అని బలి అర్పించేవాడు గౌరవించును. అంటే దేవునికి కృతజ్ఞత సమర్పించేటువంటి వ్యక్తులుగా మనం ఎల్లప్పుడూ కూడా ఉండాలి. మొదటి రాజుల దినచర్య 16వ అధ్యాయం 8వ వచనం మనకి తెలియజేస్తుంది, ప్రభువునకు కృతజ్ఞతలు తెలుపడు, అతడు మహత్యమును ఒగ్గడింపడు, అతడు మహాకార్యములను ప్రచారము చేయడు. అతడు నీ పట్ల చేసినటువంటి గొప్ప కార్యముల గురించి ఇతరులకు మీరు తెలియచేయండి అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. కనుక మనం నిత్యము దేవునికి కృతజ్ఞతలు సమర్పించేటువంటి వ్యక్తులుగా ఉండాలి. నిత్యము ఆయన చేసినటువంటి కార్యములను బట్టి దేవునికి కృతజ్ఞతలు సమర్పించాలి. కానీ కొంతమంది దేవునికి కృతజ్ఞతలు సమర్పించటం లేదు అని చెప్పి దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. రోమీయుల పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం మనం గమనించినట్లయితే వారు దేవుని గురించి ఎరిగినప్పటికీ కూడా ఎరగనటువంటి వారుగా ఉంటున్నారు. దేవుని గురించి ఎరిగినప్పటికీ కూడా వారు దేవుడికి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని ఇవ్వటం లేదు.
ఆయనకు వారు కృతజ్ఞత చూపటం లేదు. దేవుణ్ణి తెలుసుకొని కూడా, దేవుడు చేసినటువంటి కార్యములను గుర్తించి కూడా దేవునికి గౌరవము ఇవ్వటం లేదు, కృతజ్ఞతలు సమర్పించటం లేదు అని చెప్పి దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. కనుక ఈ సమయంలో దేవుడు మనకు తెలియపరిచేది, దేవుడు చేసినటువంటి ప్రతి కార్యమును బట్టి దేవునికి మనం కృతజ్ఞత వందనములో సమర్పించాలి. 6వదిగా మనం చూసినట్లయితే నిత్యము ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలి. దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించాలి. కేవలం గౌరవం మాత్రమే కాదు, భక్తి మాత్రమే కాదు, ప్రేమ మాత్రమే కాదు, నీవు దేవునికి లోబడాలి. దేవునికి లోబడి ఆయన పట్ల భయభక్తులు చూపేటువంటి వ్యక్తిగా ఉండాలి అని చెప్పి దేవుడు కోరుతూ ఉన్నాడు. 128వ కీర్తన 1వ వచనం మనం గమనించినట్లయితే, ప్రభు పట్ల భయభక్తులు చూపుచు అతడి మార్గములో నడుచు నరులు ధన్యులు. అతని మార్గములో నడిచేవారు అంటే ఆయన పట్ల భయభక్తులు చూపుచు ఆయన మార్గములో నడవగలగాలి. ఈరోజు గమనించినట్లయితే నీవు నేను ఆయన మార్గంలో నడుస్తూ ఉన్నామా, ఆయన పట్ల భయభక్తులు చూపెడుతూ ఉన్నామా అనేది కూడా మనం గమనించగలగాలి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే, దేవుని పట్ల భయభక్తులు చూపుట అనగా దుష్టత్వమును అసహించుకున్నట్టుగే. కనుక దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించాలి. సామెతల గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనంలో దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండుట విజ్ఞానమునకు మొదటి మెట్టు. విజ్ఞానమునకు మొదటి మెట్టు ఏమిటంటే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటాం. అదేవిధంగా ఎవరైతే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటారో వారికి ఎలాంటి సీకు చింత లేదు అని చెప్పి సామెతల గ్రంథం 14వ అధ్యాయము 27వ వచనం మనకి తెలియజేస్తుంది. కనుక ఉపదేశకుడి గ్రంథం మనం చూసినట్లయితే ఉపదేశకుడి గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనంలో, దేవునికి భయపడి అతని ఆజ్ఞలను పాటింపము. నరుని ప్రధాన ధర్మం ఇదే, మనము చేయవలసింది ఇదే, దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి ఆజ్ఞలను పాటించాలి అని చెప్పి. అదేవిధంగా తండ్రి తన కుమారుల మీద జాలి చూపినట్లే ప్రభు తన పట్ల భయభక్తులు చూపు వారి మీద జాలి చూపును. తండ్రి ఏ విధంగా తన పట్ల జాలి చూపుతాడో అదేవిధంగా దేవుడు కూడా తన పట్ల ఎవరైతే భయభక్తులు చూపుతూ ఉన్నారో వారి పట్ల జాలి చూపును అని చెప్పి 103వ కీర్తన 13వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని పట్ల భయభక్తులు చూపే ప్రతి ఒక్కరి పట్ల దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనంలో, దేవుని పట్ల భయభక్తులు చూపువాడు దీర్ఘాయుష్మంతుడగును. కనుక దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. 7వదిగా చూస్తున్నట్లయితే నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. నిత్యము ఎల్లవేళలా ప్రార్థన చేసేటువంటి వ్యక్తులుగా ఉండాలి. మరి వాక్యంలో మనం గమనిస్తున్నాము, 1 తెస్సలోనిక 5వ అధ్యాయము 17వ వచనం అంటుంది, మీరు సదా ప్రార్థింపడు, ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి వ్యక్తులుగా ఉండాలి అని చెప్పి వాక్యం అంటుంది. కనుక లోకాసు వార్త 21వ అధ్యాయము 36వ వచనం మనం చూసినట్లయితే, మీరు రానున్న సంఘటనల నుండి రక్షింపబడటానికి దేవుని సన్నిధిలో నిలబడుటకు కావలసినటువంటి శక్తిని పొందటానికి మీరు జాగరూకులై ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి అంటున్నాడు. కనుక ఎల్లప్పుడూ మీరు ప్రార్థన చేయండి. ఏ విధంగా ప్రార్థన చేయాలంటే జాగరూకులై ప్రార్థన చేయండి. దేవుని యొక్క శక్తి మీ దరి చేరాలి అంటే, దేవునికి లోబడాలి అంటే, రానున్న సంఘటనల నుండి రక్షింపబడాలి అంటే మీరు జాగరూకులై ప్రార్థన చేయండి అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. అదేవిధంగా ప్రార్థన జీవితాన్ని జీవిస్తున్నటువంటి నీవు దేనిని గూర్చి విచారించవద్దు అని చెప్పి ఫిలిప్పీయుల పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం మనకు తెలియజేస్తుంది. దేనిని గురించి మీరు విచారించవద్దు, మీ ప్రార్థనలో దేవుణ్ణి అర్థింపుడు. ఆ విధంగా అర్థించినప్పుడు కృతజ్ఞతాపూర్వకమైన హృదయంతో ప్రార్థింపడు. దేవుణ్ణి అడిగేటప్పుడు కూడా మీరు కృతజ్ఞతాపూర్వకమైనటువంటి ప్రార్థన సలపాలి అని చెప్పి ప్రభు దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. కనుక నిత్యము దేవుని సన్నిధిలో కృతజ్ఞత చెల్లించేటువంటి వ్యక్తులుగా ఉండాలి. అదేవిధంగా ఆనాడు యేసు ప్రభు తన బిడ్డలకి అపోస్తలకు నేర్పినటువంటి ఆ పరలోక ప్రార్థన కూడా మనం నిత్యము జపించేవారిగా ఉండాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఆనాడు యేసు ప్రభు తన శిష్యులకు నేర్పినటువంటి ప్రార్థన అదే పరలోక ప్రార్థన. మనము కూడా ప్రతి నిత్యము కూడా ఆ పరలోక ప్రార్థన ధ్యానించేవారిగా ఉండాలి. కనుక ప్రతి సమయంలో ఎల్లప్పుడూ కూడా మీరు ప్రార్థన చేయండి అని చెప్పి లోకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనం మనకి తెలియజేస్తుంది. కనుక ఈ యొక్క వాక్యం ఏమంటుందంటే నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఏ విధంగా ప్రార్థన చేయాలి
అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మొదటి సమూయేలు గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అక్కడ అన్నటువంటి స్త్రీ దేవాలయంలోకి వెళ్ళి దేవుని చెంతకు వెళ్ళి మొరపెట్టి ఏ విధంగా ప్రార్థన చేసిందో అదేవిధంగా మీరు కూడా శక్తివంతమైనటువంటి ప్రార్థన చేయండి అని చెప్పి ప్రభు దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. కనుక నిత్యము ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసేటువంటి వ్యక్తులుగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఈ విధంగా మీరు ప్రార్థన చేస్తూ ఉంటారో ఆ దేవుని యొక్క సన్నిధి మీ పైకి దిగి వస్తుంది అంటున్నాడు ప్రభు దేవుడు. కనుక దేవుని యొక్క సన్నిధి మన మీదకి వచ్చినప్పుడు దేవుని యొక్క సన్నిధి వలన మనం పొందుకునేటువంటి ఆశీర్వాదాలు ఏమిటి అనేది ఒకసారి గమనించినట్లయితే 16వ కీర్తన 11వ వచనం మనం చూస్తున్నాం. 16వ కీర్తన 11వ వచనంలో జీవమునకు చేర్చు మార్గమును నీవు నాకు చూపించవు, జీవమునకు చేర్చు మార్గమును నీవు చూపించవు, నీ సన్నిధిలో నేను పూర్ణానందమును పొందిదను, నీ కుడి చేతిలో శాశ్వత సుఖములు కలవు, నీ జీవమునకు చేర్చు మార్గమును నీవు నాకు చూపించవు, నీ సన్నిధిలో నేను పూర్ణానందమును పొందిదను. కనుక ఆ దేవుని సన్నిధి కనుక ఉంటే నీవు ఆనందాన్ని పూర్ణానందాన్ని పొందుకుంటావు. అలాంటి గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు నీకు నాకు ఇస్తూ ఉన్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే రెండవ ఆశీర్వాదం చూసినట్లయితే యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనం మనకి తెలియచేస్తూ ఉంది. నీవు భయపడకము, నేను నీకు తోడై ఉందను. ప్రభుదేవుడు అంటున్నటువంటి మాట ఏమిటంటే నీవు భయపడవద్దు, నేను నీకు తోడుగా ఉంటాను, నీవు వెరవకమ్ము, నేను నీకు దేవుడిని. ప్రభు అంటున్నాడు, నేను నీకు దేవుడిని, నీవు నా బిడ్డవి, కనుక నువ్వు భయపడవద్దు అని ప్రభుదేవుడు అంటున్నాడు. నేను నీకు బలమనొసగి నిన్ను ఆదుకొందను, నేను నీకు బలమనొసగి ఆదుకొందను, నా శక్తితో నిన్ను కాపాడుదును అంటున్నాడు. కనుక ప్రభుదేవుడు ఈ సమయంలో మనకు తెలియజేస్తున్నాడు, ఎవరైతే దేవుని యొక్క సన్నిధి కొరకు నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటారో, దేవుని సన్నిధి కొరకు ఎదురు చూస్తూ ఉంటారో, దేవుని సన్నిధి కొరకు వెతుకుతారో అలాంటి బిడ్డలతో ప్రభుదేవుడు పలుకుతున్న మాట ఏమిటంటే నీవు నా బిడ్డవి, నేను ఎల్లవేళలా నేను నీకు తోడుగా ఉంటాను, నేను దేవుడిని, నీవు నా బిడ్డవి అని పలుకుతూ ఉన్నాడు. నేను నీకు బలము శక్తి నొసుగుతాను అంటున్నాడు. నా శక్తితో నేను నిన్ను కాపాడుతానని చెప్పి ప్రభుదేవుడు పలుకుతూ ఉన్నాడు. కనుక ఎవరైతే దేవుని యొక్క సన్నిధి దేవునితో ఉంటూ ఉన్నారో వారందరితో దేవుడు పలుకుతూ ఉన్నాడు, నేను నీతో ఉంటాను, నా శక్తితో నింపుతాను, నా బలాన్ని నీకు ఒసుగుతాను అంటున్నాడు. అదేవిధంగా మరొక మాట మనం చూసినట్లయితే ఫిలిప్పీయుల పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం మనం చూసినట్లయితే మానవ అవగాహనకు అతీతమైన దేవుని శాంతి మీ హృదయములను మనస్సులను యేసుక్రీస్తునందు భద్రముగా ఉంచును. మానవ అవగాహనకు అతీతమైనటువంటి దేవుని యొక్క శాంతి మీ హృదయంలో ఉంటుంది అని చెప్పి ప్రభు దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అదేవిధంగా దేవుని యొక్క సన్నిధి కనుక మనలో ఉంటే వాక్యం అంటుంది 84వ కీర్తన 10వ వచనంలో అన్ని ఎండ్లలో 1000 నాళ్ళు గడిపేదానికన్నా నీ సన్నిధిలో ఒక్క రేయి గడపడం మేలుకరం అని చెప్పి దేవుని యొక్క వాక్యం అంటుంది. కనుక ఆయనతో మనం ఉండి ఉన్నప్పుడు అలాంటి దీవెనలను మనం పొందుకుంటూ ఉన్నాం. ఫిలిప్పీయుల పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో క్రీస్తు యేసునందలి తన ఐశ్వర్యముతో మీ అవసరతలను తీర్చును, తన ఐశ్వర్యముతో మీ అందరి అవసరతలను తీర్చును అని చెప్పి ప్రభు దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఏ విధంగా ఆదికాండం 39వ అధ్యాయము 2వ వచనం ద్వారా దేవుడు యేసోపునకు తోడుగా ఉండి కాపాడెను, అదే దేవుడు అదే విధంగా నీకు నాకు తోడుగా ఉండి కాపాడబోతూ ఉన్నాడు. కనుక యేసోపుని కాపాడినటువంటి దేవుడు మనల్ని కూడా కాపాడుతూ ఉన్నాడు. అందుకే 32వ కీర్తన 1వ వచనం మనం చూస్తున్నాం, ప్రభు ఎవరి పాపములను మన్నించునో, ఎవరి తప్పిదములను తుడిచివేయనో ఆ నరుడు ధన్యుడు. ప్రభు ఎవరిని దోషిగా గణింపడో, ఎవరు కపటాత్ముడు కాదో ఆ జనుడు భాగ్యవంతుడు. అంటే దేవుని దృష్టిలో మనం ఏ విధంగా ఉండాలి అంటే పాపములను మన్నించబడేటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఎవరి పాపములను దేవుడు మన్నించునో, ఎవరి తప్పిదములను దేవుడు తుడిచివేయనో ఆ వ్యక్తి ధన్యుడు అని చెప్పి వాక్యం పలుకుతుంది. అదేవిధంగా ప్రభు ఎవరిని దోషిగా నిర్ణయించడో, ఎవరిని దోషిగా పరిగణించడో ఆ వ్యక్తి ధన్యుడు అని చెప్పి వాక్యం మనకి తెలియజేస్తుంది. కనుక విన్నటువంటి వాక్యములు ఒకసారి మనం గమనించుకున్నట్లయితే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క తోడ్పాటు, దేవుని యొక్క తోడు ఎల్లవెళ్ళలా నీతో నాతో ఉండాలి అని ప్రభు దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. నిత్యము ఆయన యొక్క వాక్యమును వినేవారిగా, నిత్యము ఆయన వాక్యమును పఠించేవారిగా మనం ఉండాలి. అదేవిధంగా నిత్యము దేవుణ్ణి స్తుతించగలగాలి. మూడవదిగా నిత్యము దేవుణ్ణి వెతికేటువంటి వారిగా ఉండాలి. ఆయన యందు తప్పక నమ్మకం కలిగి ఉండాలి. అదేవిధంగా ఆ ప్రభు దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించేటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఆయన యందు
భక్తి భావము కలిగి ఉండాలి, దేవుని ఎట్ల భయభక్తులు కలిగి ఉండాలి, నిత్యము ఆయన సన్నిధిలో ప్రార్థించేటువంటి వ్యక్తులుగా ఉండాలి అని చెప్పి ప్రభు దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ విధంగా ఉన్నట్లయితే నీవు నేను దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకోగలం. ఒక్క క్షణం ఆలోచన చేద్దాం. మరి నా జీవితం ఏ విధంగా ఉండి ఉన్నది? దేవుడు కోరుతున్న విధంగా నేను జీవిస్తూ ఉన్నానా? దేవుని యొక్క వాక్యము వినగలుగుతూ ఉన్నానా? విన్నటువంటి వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నానా? ఆ విన్నటువంటి వాక్యానుసారం నేను జీవించగలుగుతూ ఉన్నానా అని చెప్పి వ్యక్తిగతంగా నీవు నేను ఒక్కసారి ఆలోచన చేయాలి. రెండవదిగా దేవుని స్తుతించాలి. దేవుని స్తుతించేటువంటి వ్యక్తులుగా ఉన్నామా? నా ఆత్మమా దేవుని స్తుతించు అని వాక్యం పలుకుతుంది. అదేవిధంగా మనం దేవుడిని స్తుతించేవారిగా ఉండాలి అని వాక్యం పలుకుతుంది. అదేవిధంగా నిత్యము ఆయనను వెతికేటువంటి వారిగా ఉండాలి. ఎక్కడ ఉన్నాడు దేవుడు అని నిత్యము దేవుడిని వెతికేటువంటి వ్యక్తులుగా ఉండాలి. నాలుగవదిగా మనం చూస్తున్నట్లయితే ఆయన యందు నమ్మకము కలిగి ఉండి, దేవుని పట్ల నమ్మకం కలిగి ఉండాలి. దేవుడు నా పట్ల గొప్ప కార్యములు చేయబోతున్నాడనే నమ్మకం ఉండాలి. అదేవిధంగా దేవునికి ఎల్లవేళ కృతజ్ఞతలు సమర్పించాలి. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి. నిత్యము ప్రతి దినము కూడా ఆయనతో కలిసి ప్రార్థించేటువంటి వ్యక్తులుగా ఉండాలి. ప్రార్థనాపూర్వకంగా మన మనవలను సమర్పించేటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను నన్ను దీవించబోతున్నాడు. అలాంటి కృపని దయచేయమని ఆ ప్రభుని వేడుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, అయా నిత్యము మేము మీతో ఉండాలి అంటే ఏమేమి చేయాలో ఈరోజు మనకు తెలియపరుస్తూ ఉన్నాం ప్రభా. నీ సన్నిధి మేము అనుభవించాలంటే, నీ సన్నిధి మాతో ఉండాలి అంటే అయా నువ్వు తెలియపరిచినటువంటి వాటి ప్రకారం మేము జీవించగలిగినటువంటి కృపను అనుగ్రహించమని, నిత్యము వాక్యమును వింటూ, నిత్యము నిన్ను స్తుతిస్తూ, నిత్యము నిన్ను వెతికేటువంటి బిడ్డలుగా, నీ యందు నమ్మకం కలిగేటువంటి బిడ్డలుగా, నీకు కృతజ్ఞత చెల్లించే విధంగా, ఆయా నీ బిడ్డలుగా నీ పట్ల భయభక్తులు కలిగి జీవించే విధంగా, నిత్యము నీ సన్నిధిలో ప్రార్థించేటువంటి బిడ్డలుగా మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, మరి ముఖ్యంగా ఈ దివ్యవాణి టీవీ ద్వారా దివ్య వాక్కును ఆలకిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, అమ్మ తల్లి మరి మాత మా కొరకై ప్రార్థించమని మీ కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. ఈ యొక్క వాక్యాన్ని ఆలకించినటువంటి మనందరినీ కూడా ప్రభు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.